ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా దూసుకుపోతున్నారు అగ్ర పార్టీల నేతలు. ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థులపై ఆరోపణలతో విరుచుకుపడుతున్నారు. కేరళంలోని పాలక్కాడ్, త్రిశూర్ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్న ప్రధాని మోదీ ఎల్డీఎఫ్, యూడీఎఫ్ టార్గెట్ గా విమర్శలు సంధించారు. కేరళం అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార బరిలోకి దిగారు ప్రధాని మోదీ. కేరళం సంప్రదాయ దుస్తులు ముండు ధరించి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోదీ అధికార ఎల్డీఎఫ్, ప్రతిపక్ష యూడీఎఫ్ కూటములపై విమర్శనాస్త్రాలు సంధించారు. దశాబ్దాలుగా ఈ రెండు కూటములు కేరళంలో వంతుల వారీగా దోచుకున్నాయని మండిపడ్డారు. ఒకరు అవినీతి పరులైతే మరొకరు అంతకంటే ఎక్కువ అవినీతి పరులని ఆరోపించారు. రాష్ట్రంలో అసలైన అభివృద్ధి జరగాలంటే మార్పు రావాలని, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంతోనే వికసిత్ కేరళం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. కేరళంలోని అధికార, ప్రతిపక్ష కూటములకు కేరళ ప్రజల సంక్షేమం పట్టదని, వారు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు మాత్రమే చేస్తారని మండిపడ్డారు మోదీ. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఎల్డీఎఫ్ ప్రభుత్వం నాశనం చేసిందని, కనీసం ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్రముందని విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే ఎల్డీఎఫ్ ప్రభుత్వ హయాంలో జరిగిన కుంభకోణాలపై విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు మోదీ. కేరళంలో బద్ధ శత్రువుల్లా నటించే ఈ కూటములు దేశవ్యాప్తంగా మాత్రం ఉమ్మడి రాజకీయాలు చేస్తున్నారని చెప్పారు మోదీ. కేరళం రాష్ట్రం ప్రస్తుతం 5 లక్షల కోట్లకు పైగా అప్పుల్లో కూరుకుపోయిందన్నారు ప్రధాని. आज केरलम पर 5 लाख करोड़ रुपए से ज्यादा का कर्ज हो गया है। 10 साल में ये कर्ज 3 गुने से ज्यादा बढ़ा है। ऐसे में केरलम के लोग सवाल पूछ रहे हैं, केरलम के हिस्से का, जनता की मेहनत का ये पैसा कहां जा रहा है? जवाब एक ही है, एलडीएफ वालों की जेबों में। जब यहां एनडीए सरकार आएगी तो भ्रष्टाचारियों से ये पैसा वसूला जाएगा और केरलम की जनता के विकास में लगाया जाएगा. మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళంలో ఏప్రిల్ 9న పోలింగ్ జరగనుండగా మే 4న ఓట్ల లెక్కింపుంటుంది. గడిచిన 2 ఎన్నికల్లో కేరళలో అధికారాన్ని చేజిక్కించుకున్న సిపిఎం సారథ్యంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ వరుసగా 3వ సారి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది.